ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మధ్యాహ్న వేళ మనం దేవుని సన్నిధిలో ఉండగా దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో అపోస్తులైన పౌలును బర్నబాను అంతియోకయ సంఘము సేవ కొరకు వారిని ప్రత్యేకపరిచింది, లేక వారిని సేవ కొరకు అప్పగించింది, లేక సేవ కొరకు వారిని సిఫారసు చేసింది. పౌలు బర్నబా అంతియోకయ సంఘము నుండి వారు సేవ చేస్తూ వారు ప్రయాణం చేస్తూ ముందుకు సాగారు. అయితే వారు ప్రయాణం చేస్తూ సాగి ఎక్కడ వరకు వచ్చారు? వారు 14వ వచనం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకయకి వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి. వారు ప్రయాణం చేసి పిసిదియాలోనున్న అంతియోకయకు వారు వచ్చారు. వారు ఎక్కడి నుండి బయలుదేరారు? 13వ అధ్యాయము 1వ వచనం. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేరా అనబడిన సుమయోను, కురోనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయును, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు అంతియోకయ సంఘములో ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. 13వ అధ్యాయం 1వ వచనంలో అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, పౌలు ఉన్నారు. తర్వాత 14వ వచనంలో పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంతియోకయకు వచ్చి అని వ్రాయబడింది. ఆ దినాల్లో అంతియోకయ అనే పేరు కొన్ని గ్రామాలకు లేక కొన్ని పట్టణాలకు పెట్టబడిందని చరిత్ర వివరిస్తూ ఉందండి. ఈ పేరు కొన్ని పట్టణాలకు ఉందట ఆ దినాల్లో. అయితే 13వ అధ్యాయం 1వ వచనంలో అంతియోకయ అన్నాడు. ఇది సిరియాలోని అంతియోకయ అంటారండి. 13వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న అంతియోకయ సిరియాలో ఉన్న అంతియోకయ అంటారండి. ఇక 14వ వచనంలో ఉన్న అంతియోకయ పిసిదియాలో ఉన్న అంతియోకయ. వారు ఇక్కడ సిరియాలో ఉన్న అంతియోకయలో ఉన్నారు. ఎవరు? పౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నారు, ఇంకా ప్రవక్తలు, బోధకులు ఉన్నారు. క్రొత్త నిబంధనలో మొదటి సంఘము, ఆది సంఘము, మొట్టమొదటి సంఘము స్థాపించబడిన స్థలము యెరూషలేము. యెరూషలేము మొదటి సంఘము. యెరూషలేము గొప్ప సంఘము. అయితే ఈ అపోస్తులు బర్నబా వారు కూడా మరి సంచారం చేస్తూ స్వార్థ సేవ చేస్తూ ముందుకు సాగారు. చదువుకుందాం. అపోస్తుల కార్యం ఇక్కడే 11వ అధ్యాయం 19వ వచనం. 11:19. స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫీనికే, కుప్రా, అంతియోకయ ప్రదేశం వరకు సంచరించిరి. కుప్రీలు కొందరు, కురేలీలు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గుర్చిన స్వార్థ ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడయిండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గుర్చిన సమాచారం యెరూషలేమున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు
పంపిరి. జాగ్రత్త వినండి. యెరూషలేములో గొప్ప హింస కలిగింది, శ్రమ కలిగింది. స్తెఫనును రాళ్ళు రువి చంపారు, యాకోబును ఖడ్గంతో చంపారు. భయంకరమైనటువంటి శ్రమ యెరూషలేములో ఉంది. పరిస్థితి సంభవించింది. దేవుని ప్రజలు యెరూషలేములో ఉన్న భక్తులందరూ చెల్లాచెదరైపోయారు. వారు చెదరిపోయారు కానీ వారు స్వార్థ ప్రకటిస్తున్నారు. యెరూషలేము నుండి బయటికి వెళ్ళిపోయిన మాట నిజమే కానీ వెళ్ళిన వారు స్వార్థ ప్రకటిస్తున్నారు. ప్రభువును కూర్చున్న స్వార్థ ప్రకటిస్తున్నారు. ఎవరికి వారు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు మరి అంత్యోకయకు వచ్చారు, స్వార్థ ప్రకటించారు. కొందరు ప్రభువు నమ్ముకున్నారు. అంత్యోకయలో కొందరు ప్రభువు నమ్ముకున్నప్పుడు ఈ విషయాన్ని యెరూషలేము పట్టణానికి తెలియజేశారు. అక్కడ మొదటి సంఘం, పెద్ద సంఘం, గొప్ప సంఘం ఉంది. యెరూషలేముకు ఆ వార్త వెళ్ళింది. అప్పుడు యెరూషలేములో ఉన్నవారు బర్నబాను అంత్యోకయ పట్టణానికి పంపారండి. ఇక ఏం జరిగింది? 11:22 వారిని గుర్చిన సమాచారము యెరూషలేమునున్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి. ఇప్పుడు బర్నబా వచ్చాడండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకునవలని అందరినీ హెచ్చరించాను. బర్నబా అంత్యోకయకు వచ్చాడండి. యెరూషలేము సంఘపు వారు బర్నబాను పంపారు. ఎక్కడికి పంపారు? అంత్యోకయ. ఇది మరి సిరియాలోని అంత్యోకయ అంటారండి. 13వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న అంత్యోకయ. అక్కడకు బర్నబా వచ్చాడు. అయితే మరి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలని అతడు అందరినీ హెచ్చరించాడు. అతడు పరిశుద్ధాత్మతోనూ 11:24 పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభువు పక్షంగా చేరారు. అమ్మ విన్నారా? బర్నబా సాక్ష్యం గలవాడు, బర్నబా యోగ్యత గలవాడు, బర్నబా నమ్మకస్తుడు, బర్నబా సత్పురుషుడు, యోగ్యుడు, సమర్థుడు. బర్నబాను పంపారు. ఎందుకు వారు బర్నబాను పంపారు? ఇంకెవరు లేరా? చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ సంఘపు వారు ఎవరిని పంపారు? అమ్మా ఎవరిని పంపారు? బర్నబాను పంపారు. యెరూషలేములో ఉన్నవారు ఎవరిని పంపారు? బర్నబాను పంపారు. ఎందుకు బర్నబాను పంపారంటే బర్నబా విశ్వాసముతో నిండినవాడు, కృపతో నిండినవాడు, సత్పురుషుడు, యోగ్యుడు, అతడు సమర్థుడు. అందుకే ఆ ప్రియుని పంపారు. ఇక అతడు వచ్చి ఏం చేశాడు? 23వ వచనం అన్నాడు, బర్నబా వచ్చాడు, సంతోషించాడు, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించాడు. అంత్యోకయ సంఘములో ఉన్న విశ్వాసులను లేక అక్కడ నమ్మినటువంటి ప్రభువు పిల్లలను ప్రభువులో స్థిరపరిచాడు, ప్రభువులో బలపరిచాడు, ప్రభువులో ఆదరించాడు. మీరు ప్రభువు కొరకు చక్కగా జీవించాలని వారిని స్థిరపరిచాడు. ఇక తర్వాత 25లో అంతటా అతడు సౌలును వెదుగుటకు తార్సుకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చాను. అసలు పౌలు మొదటి పేరు సౌలు అండి. పౌలు మొదటి పేరు ఏం పేరు? సౌలు. ఈ సౌలు యొక్క స్వంత ఊరు ఏ ఊరు? తార్సు అండి. పౌలు మొదటి పేరు సౌలు. ఈ సౌలు సొంత ఊరు ఏది? తార్సు. ఇప్పుడు బర్నబా తార్సుకు వెళ్ళాడు. అంటే ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు, ప్రభువు నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు. రండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. 10 దమస్కులో అననీయ అనే ఒక మనుష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయా అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోదాను అని వెంట తార్సువాడైన ఎవరున్నారు? సౌలు అనువాని కొరకు విచారించము,
ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ సౌలు అప్పుడే ప్రభువుని నమ్ముకున్నాడు, కొత్తగా ప్రభువుని నమ్ముకున్నాడు. యోధా ఇంట ఉన్నాడు, తార్సులో ఉన్నాడు, తార్సువాడితను గనుక ఈ బర్నబా కొత్తగా నమ్ముకున్నటువంటి, నూతనంగా ప్రభువుని నమ్ముకున్న మరి సౌలు అనగా పౌలు యొద్దకు వెళ్ళాడు. కలుసుకొని ఆయన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ 11:26 అంతటా అతడు అంటే బర్నబా సౌలును వెదుగుటకు తార్సుకు వెళ్ళి అతన్ని కనుగొని అంటే పౌలును కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చాను అంటే తీసుకొచ్చాడు పౌల్ని. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. ఈ బర్నబా సౌలు అంటే పౌలు ఎక్కడున్నారు? వారు 1 సంవత్సరం అంతా అంత్యోకయ సంఘములో ఉన్నారు. అంత్యోకయ సంఘములో ఉండి వాక్యమును బోధించారు. వారు ఏం బోధించారు? వాక్యమును బోధించారు. పౌలు యొక్క బోధ, పౌలు బోధించే బోధ చూడండి. 14వ అధ్యాయము మొదటి వచనం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం మొదటి వచనం. ఈ కొనిలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి ఎలా బోధించారు? ఎలా బోధించారు? తేటగా బోధించేవాడు, స్పష్టంగా బోధించేవాడు, వివరంగా బోధించేవాడు, అనుకూలంగా బోధించేవాడు, ప్రజలకు అందుబాటులో బోధించేవాడు. పౌలు బోధ స్పష్టమైన బోధ, పౌలు బోధ తేటైన బోధ, పౌలు బోధ క్రమమైన బోధ, పౌలు తేటగా బోధించేవాడు. 1 సంవత్సరం అంతా అంత్యోకయ సంఘములో బర్నబా ఉన్నాడు, మరలెవరున్నారు? పౌలు ఉన్నారు. అక్కడ ఆ సంఘానికి వారు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు. బోధించినప్పుడు ఏం జరిగింది? అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలోని శిష్యులు ఏమనబడ్డారు? క్రైస్తవులు. అప్పుడు యెరూషలేములో మొట్టమొదటి సంఘం ఉన్నది, యెరూషలేములో పెద్ద సంఘం ఉన్నది. ఆ ప్రాంతములో యెరూషలేము గొప్ప సంఘమైన, మొదటి సంఘమైన, పెద్ద సంఘమైన అంత్యోకయలో ఉన్న విశ్వాసులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అన్నాడు. పౌలు బర్నబాలు అక్కడ వారికి వాక్యమును బోధించి వారిని సిద్ధపరిచినప్పుడు అంత్యోకయలో ఉన్న విశ్వాసులనట క్రీస్తులు 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 అన్నారంట. అంటే ఈ కొత్తగా నమ్మినటువంటి అంత్యోకయలో ఉన్న శిష్యులు, అంత్యోకయలో ఉన్న విశ్వాసులు క్రీస్తు వలె ఉన్నారంట. ఎలా ఉన్నారు? క్రీస్తు వలె. అందుకే క్రీస్తు వలె ఉన్నారని వారికి క్రైస్తవులు అనే పేరు పెట్టారంటాడు. అంత్యోకయలో ఉన్న విశ్వాసులు ప్రభువు నమ్ముకున్న ప్రారంభ దినాల్లో క్రీస్తును పోలి ఉన్నారంట. ఎవరిని పోలి ఉన్నారు? క్రీస్తును పోలి ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారు వారు? పౌలే ఉన్నాడు. ఇది ఎలా ఉంచడం? మనం అక్కడికి రావాలి. మనం కొరింథీ పత్రిక, కొరింథీలో రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీలో రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. ఇప్పుడు అంత్యోకయ సంఘములో ఎవరు బోధిస్తున్నారు? ఎవరు బోధించారు? పౌలు బోధించాడు. ఎవరు బోధించారు? బర్నబా బోధించాడు. పౌలు బర్నబా అంత్యోకయంలో సంఘములో 1 సంవత్సరం ఉండి వారు వాక్యాన్ని బోధించారు. బర్నబా ఇటువంటి వాడు సత్పురుషుడు, బర్నబా ఇటువంటి వాడు యోగ్యుడు, బర్నబా ఇటువంటి వాడు సమర్థుడు, తగినవాడు, ప్రభువుకి ఇష్టమైన వాడు. ఆ కాలంలో బర్నబా వంటి వాడు ఎవడు లేడు. అటువంటి సత్పురుషుడు. అసలు ఆ మాట చాలా యోగ్యమైన. అది క్రొత్త నిబంధనలో ఒకడు వచ్చన్నాడు, సద్బోధకుడా నువ్వు పరలోకం నుండి వచ్చావని నేను ఎరుగుదును, ప్రభువును గురించి అంటున్నాడు. ఆ మాట క్రొత్త నిబంధనలో అంతగా ఎవరికి రాయబడలేదు. బర్నబాను గురించి అన్నాడు.
అతడు సత్పురుషుడు అంటే బర్నబా యోగ్యమైన వాడాడు. వాక్యమును బోధించిన వారెవరు అంత్యోకయ సంఘానికి? బర్నబా. బోధించిన బర్నబా ఇటువంటి వాడు సత్పురుషుడు. రెండవది బోధించిన వాడెవడు? పౌలు. ఈ పౌలు ఎటువంటి వాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనుక ఈ ఇద్దరు కూడా ప్రభువును పోలి నడుచుకున్నారు గనుక అంత్యోకయ సంఘములో ఉన్నవారు కూడా పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు ఎవరిని పోలి నడుచుకోమన్నాడు? నన్ను పోలి. బైబిల్లో చాలామంది భక్తులు గొప్పవారు ఉన్నారు. అందరూ గొప్పవారే, ఎవరిని మనం తగ్గించకూడదు. అందరూ పరలోకంలో ఉంటారు, అనుమానం ఏమి లేదు. అయితే నేను క్రీస్తును పోలి నడుచుకున్నానని చెప్పిన భక్తుడు అపోస్తుడైన పౌలు. ఎంతోమంది ఉన్నారు, ఎవరు చెప్పాలి ఆ మాట? ఎవరు చెప్పారు? అపోస్తుడైన పౌలు ఏం చెప్పాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమన్నాడు. అందుచేత అపోస్తుడైన పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు గనుక, బర్నబా సత్పురుషుడు గనుక అంత్యోకయలో ఉన్న విశ్వాసులు క్రీస్తుల వలె ఉన్నారండి. నమ్మిన వారు ఎలా ఉన్నారు? క్రీస్తుల వలె ఉన్నారు. క్రీస్తుల వలె ఉన్నారు. అందుకే వారు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. ఇది ఎలా ఉంచండి, ఒకసారి దెస్సలోనికయ పత్రిక, దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6 చదువుతున్నాను. పరిశుద్ధాత్మలో కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి. ఇక్కడ పౌలు దెస్సలోనికయ సంఘాన్ని గురించి, విశ్వాసం గురించి రాస్తున్నాడండి. ఏం రాస్తున్నాడు? మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. దెస్సలోనికయలో రక్షించబడిన దేవుని పిల్లలు భక్తుడైన దైవజనుడైన పౌలును పోలి నడుచుకున్నారు, ప్రభువును పోలి నడుచుకున్నారని. అంత మాత్రమే కాదు, మరొక చక్కని మాట 2వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడే దెస్సలోనికయ మొదటి పత్రిక 2:15లో పౌలు మరొక చక్కని మాట అన్నాడు, సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. దేవుని సంఘాలను పోలి నడుచుకున్నారు. ఎవరు? దెస్సలోనికయలో ఉన్న విశ్వాసులు. అలాగే అంత్యోకయలో ఉన్నవారు పౌలును పోలి నడుచుకున్నారు, బర్నబాను పోలి నడుచుకున్నారు, ప్రభువును పోలి నడుచుకున్నారు కనుక వారు క్రైస్తవులు అనబడ్డారని. అయితే వినండి, ఈ అంత్యోకయ సంఘము యెరూషలేము సంఘము తర్వాత స్థాపించబడిన సంఘం అని. మొట్టమొదటి సంఘము యెరూషలేము సంఘము, ఆది సంఘం అంటారు, పెద్ద సంఘం అంటారు, మొదటి సంఘం అంటారు యెరూషలేము సంఘం. తర్వాత స్థాపించబడిన సంఘము సిరియాలోని అంత్యోకయ సంఘము. అయితే ఈ అంత్యోకయ సంఘము తర్వాత స్థాపించబడినదే కానీ యెరూషలేములో ఉన్న సంఘము కంటే మాదిరికరమైన సంఘము, క్రమమైన సంఘము, యోగ్యమైన సంఘము, ఆత్మీయమైన సంఘము అంత్యోకయ సంఘము. ఈ సంఘములో పౌలు, బర్నబాలు సేవ కొరకు సిఫారసు చేయబడి వారు సంచారం చేస్తూ వచ్చారని. వారు పెర్గే నుండి రండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13-14. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలో ఉన్న అంత్యోకయకు వచ్చారు. ఇప్పుడు 13:1 ఉన్న అంత్యోకయ సిరియాలో ఉన్న అంత్యోకయ, 13-14 వచనంలో ఉన్న అంత్యోకయ పిసిదియాలో ఉన్న అంత్యోకయ. అయితే అక్కడ గొప్ప సమాజ మందిరం ఉన్నది. ఆ సమాజ మందిరంలో ఎంతోమంది యూదులు, రక్షించబడిన యూదులు ఉన్నారు, ఎంతోమంది నమ్మిన ప్రభు నమ్ముకున్న అన్యులు ఉన్నారు.
గొప్ప సమూహం ఉంది. ఆ సమూహంలో వారు ధర్మశాస్త్రాన్ని చదివారు, తర్వాత ప్రవక్తల గ్రంథాలు కూడా చదివారు. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఉన్న వాడికి ఏంటంటే, వారు సమాజ మందిరాల్లో కూడుకున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని చదువుతారండి. ధర్మశాస్త్రం అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, 5 పుస్తకాలను ధర్మశాస్త్రం అంటారండి. మొదట 5 పుస్తకాల్లో ఉన్న సారాంశాన్ని వారు చదువుకుంటారు. రెండవదిగా ప్రవక్తల గ్రంథాలు కూడా చదువుకుంటారండి. అప్పటికి అంటే క్రొత్త నిబంధన తయారు చేయబడలేదు, వ్రాయబడలేదు. పాత నిబంధనలో కొన్ని గ్రంథాలు అంటే కొన్ని చర్మపు కాగితాల మీద వ్రాయబడి, కొన్ని వెలుగులోకి వచ్చినాయి, కొన్ని దాచబడి ఉన్నాయి, అన్నీ బయలుపరచబడలేదు. అందుకే యేసుప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒకనాడు దేవాలయానికి వస్తే ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడింది. ప్రభువు కూడా ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు, గ్రంథపు చుట్టలో. తర్వాత ఆ నపంసకుడు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఆత్మ ఏం చేశాడంటే, ఫిలిప్పును నువ్వు వెళ్ళు, ఆయన నపంసకుని కలుసుకోమన్నాడు. వెళ్ళాడు ఫిలిప్పు. వెళతా ఉంటే ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథంలో ఏ భాగమో 53వ అధ్యాయం చదువుతున్నాడు. అతడు వదకు తేబడు గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించు గొర్రె పిల్లే మౌనంగా ఉన్నాడు. ఆ భాగం చదువుతున్నాడు. ఇప్పుడు ఫిలిప్ వెళ్ళి, అయ్యా నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎవడైనా త్రోవ చూపుకుంటే నాకెలాగూ అర్థమవుద్ది అన్నాడు. అందుచేత యెషయా గ్రంథము ఆ దినాల్లో ఉన్నది బాగా, ప్రవక్తల గ్రంథాలు కొన్ని ఉన్నవి, వాటిని చదివారండి. పౌలు బర్నబా కూడా ఆ సంఘంలో అప్పటికి అక్కడ కూర్చున్నారు, ఆ కూడికలో ఉన్నారు. ఈ ధర్మశాస్త్రాన్ని చదివిన తర్వాత, ప్రవక్తల గ్రంథాలను చదివిన తర్వాత వారు అన్నారు, అయ్యా మీరు ఏదైనా బోధవాక్యం చెప్తే మంచిది కదా సంఘానికి అన్నారని. అప్పుడు బర్నబా పౌలు ఇద్దరు మాట్లాడుకొని, పౌలు నిలువబడి దేవుని వాక్యాన్ని గొప్ప సమాజంలో ఆ కూడికలో సమాజ మందిరంలో పౌలు వాక్యం చెప్తున్నాడండి. పౌలు ఏం చెప్తున్నాడు వాక్యము? 16వ వచనం అండి, లేక 17. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఇశ్రాయేలులను ఈ ప్రజల దేవుడు మన పితలను ఏర్పరుచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు అన్నాడండి. పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలని ఆయన మనస్సులో ఉన్నది. పౌలు ఎక్కడికి వెళ్ళినా కొరింథీ మొదటి పత్రిక 2లో అన్నాడు, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఏది ప్రకటించలేదు, ఏది బోధించలేదు, ఏది వివరించలేదు. సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము కానీ, రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి. పౌలు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తును ప్రకటించేవాడు, స్వార్థను ప్రకటించేవాడు, ప్రభువును ప్రకటించేవాడు. మరి దేనిని నేను ప్రకటించలేదన్నాడు పౌలు. ప్రభువును గురించి చెప్పాలనేటువంటి తపన, ఆలోచన పౌలుకుంది, మనస్సులో అది ఉందండి. అది ఉండి అది నేరుగా చెబితే పౌలును బర్నబాను శిక్షిస్తారు, కొడతారని భయపడి ఇశ్రాయేల్ యొక్క పూర్వ చరిత్ర జ్ఞాపకం చేశాడని. మన పితరులైన ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నారయ్యా. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు పరదేశులుగా ఉన్నారు. ప్రారంభించాడు. ఎక్కడ ప్రారంభించాడు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేళ్ల దాసత్వాన్ని గురించి అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నానని. ఏమన్నాడంటే 17వ వచనంలో, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు. ఐగుప్తు దేశంలో వారు ఏమై ఉన్నారు? పరదేశులై ఉన్నారు అన్నాడండి. ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయము 13 చదువుతున్నాను. 13. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. అమ్మా జాగ్రత్తగానండి.
ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడండి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు? అబ్రహాముగా ఉండి కల్దీయ దేశంలో మెసొపొతామియా పట్టణంలో ఉన్నప్పుడు అబ్రహాము యొక్క ప్రారంభ దినాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 13వ వచనంలో ఆయన అంటే ప్రభు, నీ సంతతి వారు అంటే అబ్రహాము సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి ఏమవుతారు? వారు దాసులు. ఇంకేమి జరగలేదు. అబ్రహామా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఆదికాండం 18వ అధ్యాయం, విస్తరిస్తాను, నీ సంతానము ఆకాశపు నక్షత్రం వలె విస్తరింపజేస్తాను, నీ సంతానము సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను. అసలు అబ్రహాముకు పిల్లలే లేరు. అమ్మా, అబ్రహాముకి ఏమి లేరు? పిల్లలు లేరు. అబ్రహాము శారాలు బోర్ను ఏడుతున్నారు, ప్రభువా ఇంత ఆస్తి ఇచ్చావు, మాకు ప్రయోజనం ఏమిటి? ఈ ఆస్తి అంతా దమస్కు వాడైనా ఎలియాజరు పరమవుద్ది, మాకు ప్రయోజనం ఏమిటి? మాకు సంతానం ఇస్తే, మాకు ఒక కుమారుడు ఇస్తే, ఆ కుమారుడు మా ఇంటికి వారసుడు, మా ఆస్తికి వారసుడు, మా కుమారుడు అవుతాడయ్యా. అబ్రహాము శారములు బోర్ను ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, నీ సంతానము ఆ దేశంలో ప్రవాసులుగా ఉండే వారికి దాసులు అవుతారన్నాడు. అబ్రహాముకు ఇంకా ఇస్సాకు పుట్టకముందే అబ్రహాము ప్రారంభ దినాల్లో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఎలా ఉండబోతున్నారో దేవుడు ముందే చూపించాడు. ఆదికాండము 47వ అధ్యాయం. ఆదికాండము 47వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితిమి. జాగ్రత్త వినండి. కనాన్లో భయంకరమైన కరువు ఉంది. యోసేపు అక్కడికి వెళ్ళాడు, రాజు కలగన్నాడు. మరి యోసేపు ఆ 7 సంవత్సరాల పంటని అక్కడ సమకూర్చాడు. ఆనాటి ప్రపంచంలో కరువు భారంగా ఉన్నందున ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఐగుప్తుకు వెళ్ళి ధాన్యం కొనుక్కుంటున్నారండి. అయితే ఇక యోసేపు మరి అన్నలు యోసేపు దగ్గరికి వెళ్ళారు కదా. యోసేపు వారిని గుర్తుపట్టాడు, నేనే యోసేపుని అన్నాడు. వారి ఇదంతా జరిగింది. ఇక యోసేపు మరి మీరు వెళ్ళి తండ్రిని తీసుకొని రమ్మన్నాడు. ఇక వారు తమ ఇంటికి వచ్చి తండ్రిని, నాన్నగారిని యాకోబుని తీసుకొని ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళిపోయారండి. వీరు పశువుల మందలు గలవారు గనుక ఇప్పుడు యోసేపు చెప్పాడు అన్నదమ్ములకి, మీరు ఫరో యొద్దకు వెళ్ళండి, మీ దాసులమైన మేము మరి ఈ దేశంలో కొంతకాలమే ఉండుటకు వచ్చితిమి. ఎంతకాలం అమ్మా? ఎంతకాలం? కొంతకాలమే. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో కొంతకాలమే ఉండడానికి వెళ్ళారు. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. 4వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 52:4. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఎక్కడికి వెళ్ళారంట? ఐగుప్తుకు వెళ్ళారు. ఎంతకాలం ఉండడానికి? తాత్కాలమే, కొద్ది కాలమే, పరదేశుల వారు. ఇక్కడే 63వ అధ్యాయం, యెషయా గ్రంథము 63వ అధ్యాయం. యెషయా గ్రంథము 63:18 అండి. యెషయా గ్రంథము 63:18. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే ఈ దేశమును అనుభవించరు. ఎంతకాలం?
స్వల్పకాలం. అమ్మా విన్నారా? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అయితే ఎంతకాలం ఉండడానికి? అమ్మా అది మన మనసులో ఉంచుకుందాం. ఈ మధ్యాహ్నం వేళ ప్రభువు నన్ను ప్రేరేపించిన మాట, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అయితే ఎంతకాలం ఉండడానికి? కొద్ది కాలమే, స్వల్పకాలమే, కొంచెం కాలమే, తాత్కాలికమే. ఇది ఇశ్రాయేల్ యొక్క అనుభవంలో దేవుడు వారికి నియమించినటువంటి హద్దు. ఇది బ్రాకెట్లో పెట్టుకుందాం. అయితే పరలోకముందున దేవుడు నిన్ను నన్ను ఐగుప్తు అనే ఈ లోకానికి పంపాడు. ఎంతకాలం ఉండడానికి? ఎంతకాలం ఉండడానికి? అమ్మా ఎంతకాలం ఉండడానికి? ఇక్కడే మేళ్ళు కట్టుకొని, ఇక్కడే మిద్దెలు కట్టుకొని, ఇక్కడే ఇళ్ళు కట్టుకొని, ఇక్కడే భూములు కొనుక్కొని, ఇక్కడే బంగారం కొనుక్కొని, ఇక్కడే బ్యాంకులు వేసుకొని, ఇక్కడే కార్లు కొనుక్కొని, ఇక్కడే 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 స్థిరంగా ఉందామనా? కాదు కాదు కాదు. పౌలు అంటున్నాడు, నిలువరమైన పట్టణం మనకిక్కడ. అమ్మా అర్థమైంది నీకు? నిలువరమైన పట్టణం మనకిక్కడ. ఎవరు ఎప్పుడు ఎలాగ వెళతారో మనకు తెలియదు. ఎవరు ఎప్పుడు ఎలాగ వెళతారో తెలియదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, మనకు తెలియదు. మనకు తెలియదు. ముసలోడు ప్రభుదాస్ గారు పోతాడు అనుకుంటాం, ఎందుకంటే 80 ఏళ్ళు పైనుండి కనుక ఆయన పోతాడు అనుకుంటాం. నేను ఏమనొస్తున్నాను కదా, నేను ఇంకా ఉంటాను 50 ఏళ్ళు. కాదు కాదు. ఎవరు ఎప్పుడు వెళతారో మనకు తెలియదు. ఆయన ముసలివాడైనా, నేను యవనస్తున్నైనా, మనం ఎటువంటి వారు ఏ దశలో ఉన్నా, మనం ఎంతకాలం ఉంటాం అనుకోవాలి? కొంతకాలమే. ఎంతకాలం ఉంటాం అనుకోవాలి? నాకు అర్థమైంది, కొంతకాలమే, కొద్ది కాలమే. ఇటీవల మన వార్తల్లో ఏంటంటే, ఒక విమానం, అందరికీ తెలిసిన సంగతే, విమానం వెళ్తుంది, సాంకేతిక లోపం ఏదో వచ్చింది, తేడా పడిపోయింది. వాడు పోయి ఒక చోట అందరూ ఎంబీబీఎస్ ట్రైనింగ్ చేసే డాక్టర్లు హాయిగా ఇదే టైం 1 గంటకి అన్నం తింటా కూర్చున్నారండి. ఒక రూములో చాలామంది కూర్చున్నారు. ఇది పోయి దానికి గుద్దాడండి. సాంకేతిక లోపం వచ్చి దించాలనుకున్నాడు, వాడు కూడా అలిం కాలేదు, అర్థం కాలేదు, తికమకమై పోయి వాడు గుద్దారండి. వాళ్ళు చక్కగా చదువుకొని ఎంజాయ్ చేసుకుంటా అందరు కూర్చొని భోజనం చేసుకుందామని ఎవరు టిఫిన్లు వాడు తెచ్చుకొని భోజనం చేయబోతున్నారు. ఈ సమయంలో ఆకస్మికంగా ఏమొచ్చింది? విమానం వచ్చి గుద్దేసింది. అది మొత్తం ఇరిగిపోయి అక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళని చచ్చిపోయి, ఇందులో ఉన్నవాడు ఇందులో చచ్చిపోయి, పక్కోడు చచ్చిపోయి. ఊహించారా? ఎవరు ఊహించారు? ఎవరు ఆలోచించారు? మరణం ఎప్పుడు వచ్చునో ఎవరికి? మీరింతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కాదు. అమ్మా స్థిరం అనుకుంటున్నావా? శాశ్వతం అనుకుంటున్నావా? ఖచ్చితం అనుకుంటున్నావా? ఇక్కడే ఉందామనుకుంటున్నావా? నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. రండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో రాస్తూ భక్తుల అనుభవాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. వీరందరూ అంటే పైన చెప్పాడు విశ్వాస వీరులు, వీరందరూ 11, 13 ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరమును చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. విశ్వాస వీరుల జాబితా చెప్పాడు. హనోకును గురించి చెప్పాడు, నోవాను గురించి చెప్పాడు, అబ్రహామును గురించి చెప్పాడు, ఇస్సాకును గురించి చెప్పాడు, యాకోబును గురించి చెప్పాడు, శారాను గురించి చెప్పాడు. ఇంకా ఈ అధ్యాయంలో చాలామందిని గురించి చెప్పాడు. వీరందరూ భూమి మీద ఉన్నప్పుడు పరదేశులు, యాత్రికులు అనుకొని విశ్వాసము కలిగి మృతి పొందారు. వారేమనుకున్నారు? పరదేశాలు అనుకున్నారు. వారేమనుకున్నారు? యాత్రికులు అనుకున్నారు. వారేమనుకున్నారు? ఇది స్థిరమైనది కాదనుకున్నారు. మరొక చక్కని మాట అన్నాడు అక్కడే 14లో చూడండి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విషయపరుచున్నారు కారా. 15 వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అమ్మా అర్థమైంది మీకు?
వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని వారు జ్ఞాపకం చేసుకోలేదన్నాడు. ఆ, నేను తిమ్మసోద నుండి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తాను అమ్మా? ఎక్కడికి వెళ్తాను? మళ్ళీ తిమ్మసోద వెళ్ళిపోతాను. ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ భక్తుల విశ్వాస వీళ్ళు కూర్చున్నాడు. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుంటే మరల వెళ్ళుదురు కానీ వారు ఏం చేయలేదు, ఆ దేశమును జ్ఞాపకం చేసుకోలేదు. 11వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. 11:10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఏం చేశాడు? ఎదురు. అంటే వారు విడిచి వచ్చిన దేశాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు కానీ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు, పునాదులు గల పట్టణానికి ఆయన శిల్పి అయి ఉన్నాడో, నిర్మాణకుడై ఉన్నాడో, యజమానుడై ఉన్నాడో, హక్కుదారుడై ఉన్నాడో. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును. అబ్రహాము ఆ పునాదులు గల పట్టణం కొరకు భక్తులందరూ ఎదురు చూచారన్నాడు. అంటే దేన్ని బట్టి? వారు భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నాము అని చెప్పారన్న. కనుక ఇక్కడ ఒక ముక్క మనం గుర్తు చేసుకుందాం. భూమి మీద పరదేశులు యాత్రికులుగా ఉన్నారు కనుక వారు విడిచి వచ్చిన దేశమును వారు ఏం చేయలేదు. ఆ చిన్న మాట గుర్తుపెట్టుకుందామా. వారు విడిచి వచ్చిన దేశమును వారేం చేయలేదు, జ్ఞాపకం చేయలేదు. రెండోది ఏమిటంటే ఆ పునాదులు గల పట్టణం కొరకు వారేం చేశారు? వారు గురి అది. ఎందుకు? ఇది తాత్కాలికమైనది. ఎందుకు? ఇది కొద్ది కాలం ఉండేది. ఎందుకు? ఇది స్వల్పకాలం ఉండేది. ఎందుకు? ఇది శాశ్వతమైంది కాదు. వారి గురి, వారి నిరీక్షణ, వారి ఆలోచన. నిర్గమకాండములో అసలు వారిని గుర్చే చెప్పాడు. చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 34 చదువుతున్నాను. 34. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్ద తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దాన్ని మూటగట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి అన్నాడు. అమ్మా జాగ్రత్త వినాలి. ఐగుప్తు దేశము తాత్కాలికంగా ఉండేది. ఐగుప్తు దేశము కొద్ది కాలంగా ఉండేది. వారే చెప్పారు, ఈ దేశంలో కొద్ది కాలం ఉండడానికి మేము వచ్చాం, ఇది స్వల్పకాలం ఉండడానికి వచ్చాం, ఇది తాత్కాలికమనే వచ్చాం. ఇక దేవుడు వారికి నియమించింది కొద్ది కాలమే. దేవుడు నియమించింది ఎంతకాలం? దేవుడు చెప్పిందే కొద్ది కాలం. తర్వాత వారి అనుభవాల్లో కూడా కొద్ది కాలం అని వారికి కూడా అర్థమైంది. తర్వాత మరొకటి ఏంటంటే ఫరో కూడా ఈ దేశంలో మీరు ఉండడానికి లేదు, మీరు వెళ్ళిపోవాలంటున్నాడు. ఫరో ఏమన్నాడు? మీరు వెళ్ళిపోవాలా, ఈ దేశంలో ఉండడానికి లేదు. మోసే మీ వారిని తీసుకొని వెళ్ళిపో, ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరుతున్నారు. అమ్మా, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ఏం చేస్తున్నారు? నేను ముగిస్తాను. ఐగుప్తు నుండి బయలుదేరుతున్నారు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 34 అన్నాడు, కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులయక మునిపే. ఎప్పుడంట అమ్మా? ఎప్పుడు? ఇది మీకు అర్థమైతే నేను ముగిస్తాను. వారు ఐగుప్తు నుండి వెళ్ళబోతున్నారు. ఐగుప్తు నుండి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు ఐగుప్తు నుండి బయటికి వెళ్ళిపోయే సమయంలో వారు తీసుకున్న పిండి ముద్ద ఏం కాలేదు అమ్మా? ఏం కాలేదు? నేను అది చెప్పాలనుకున్నా. ఏం కాలేదు? పులియక ముందే, ఈ పిండి పులవక ముందే వారు ఐగుప్తులో నుండి ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఇందులో మనం గమనించే పాఠం ఏమిటంటే, సహోదరుడా సహోదరి, మనం ఈ లోకాన్ని విడిచేది ఖాయమే, వెళ్ళిపోయేది ఖాయమే. కానీ మన పిండి ముద్ద ఏం కాకూడదు? మన జీవితం మన జీవితం పులియకూడదు. కాలేబు యెహోషువను గురించి వ్రాయబడింది.
వారు నిండు మనస్సుతో ప్రభువును పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో సేవించిన వారు, ఆరాధించిన వారు. ఇశ్రాయేలు ప్రజలందరి లోపాలు కనబడుతున్నాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కాలేబు యెహోషువను గురించి రాస్తున్నాడు. వారి జీవితాలు పులియలేదన్నాడు. వారి జీవితాలు ఏం కాలేదు, పులియకముందే ఇక అందరూ పులిసిపోయారు. ఆకానా పులిసిపోయాడు. ఇంకా చాలామంది ఉన్నారు, కొరవు, దాతాను, అభిరాములు, ఇంకా చాలామంది. అందులో మనం సంఖ్య అదంతా మనం చదువుకుంటే అందరి పిండి ముద్దలు పులిసిపోయినాయి. కానీ కాలేబు యెహోషువల పిండి ముద్ద ఏం కాలేదు, పొలవలేదు. మనం కూడా వెళ్ళిపోతాం. మన పిండి ముద్ద పులవకముందే మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ లోకాన్ని విడవాలా, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కన్ను మూయగానే అక్కడ కన్ను తెరుస్తామండి. ఇది ఎంతోసేపు పట్టదు, రెప్పపాటు. అంటే మన రెప్ప అట్టనే, అంటే ఒక సెకండ్లోనే మనం ఇక్కడ కన్ను మూయగానే అక్కడ కన్ను తెరుస్తాం. ఇది రెప్పపాటులో జరిగేది. పిండి ముద్ద పులయక ముందే పౌలంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకు, నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు ఏముంది, నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షత అపేక్షించు వారందరికీ ప్రభు అనుగ్రహిస్తాడని ప్రభు తన వాక్యములో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభు పిల్లలమైన మనము పిండి ముద్ద పొలయక మునిపే మనము చక్కగా ప్రభువును ఎదుర్కొనుటకు ధైర్యంగా లోకములో సిద్ధంగా ముందుకు సాగుదాం. ప్రభు ఇచ్చిన తలంపులు దీవించునుగాక.